గ్లోబల్ డిఫెన్స్ మార్కెట్లో ఇప్పుడు ఒకే ఒక్క పేరు మార్మోగిపోతోంది. అదే ఇండియా. ఇన్నాళ్ళు రష్యానో, అమెరికానో మనకు ఆయుధాలు ఇస్తే సార్ థ్యాంక్ యూ అనుకునే పొజిషన్ నుంచి ఇవాళ ప్రపంచ దేశాలు లైన్లో నిలబడి మన మేడ్ ఇన్ ఇండియా ఆయుధాల కోసం ఆరాటపడే స్థాయికి భారత్ చేరుకుంది. ఆపరేషన్ సింధూర్ చైనా గర్వాన్ని అణిచి డ్రాగన్ ఆయుధాల తుక్కు రేగ్గొట్టిన ఆయుధాలు ఇవాళ ప్రపంచ దేశాల కళ్ళు తెరిపిస్తున్నాయి. చైనా PL-15 టార్గెట్గా రూపొందించిన స్వదేశీ డెడ్లీ మిసైల్ అస్త్రను మాకు ఇవ్వాలంటూ ఆగ్నేయాసియా దేశాలు క్యూ కడుతున్నాయి. తాజాగా భారత్ అస్త్రాలు తమకు ఇవ్వాలని ఇండోనేషియా కోరింది. అసలు ఆపరేషన్ సింధూర్లో ఏం జరిగింది? చైనా అహంకారాన్ని అస్త్ర ఎలా మట్టికరిపించింది? జకార్తా వేదికగా భారత్ రక్షణ వ్యూహం ఎలా మారబోతోంది? వాచ్ ది స్టోరీ. భారత్కు ఆగ్నేయాసియా జై కొడుతోందా? అస్త్రకు జకార్తా ఎందుకు ఫిదా అయింది? డ్రాగన్ దూకుడుకు భారత్ కళ్ళెం వేస్తుందా? సాధారణంగా ఏ దేశమైనా ఇతర దేశాల విమానాలకు యుద్ధ విమానాలతో రక్షణ కల్పిస్తూ ఎస్కార్ట్ చేయడం అరుదుగా జరుగుతుంది. కానీ ఈ వారం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమానం జకార్తా సమీపిస్తున్న తరుణంలో ఇండోనేషియా యుద్ధ విమానాలు ఆయనకు ప్రత్యేక రక్షణ కల్పిస్తూ స్వాగతం పలికే. ప్రధాని మోదీకి ఆగ్నేయాసియా దేశం ఘన స్వాగతం పలకడానికి వెనుక ఉన్న వ్యూహాత్మక ప్రాధాన్యత స్పష్టమైంది. అక్కడి అధ్యక్ష భవనంలో జరిగిన సమావేశంలో ఇండోనేషియా ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. భారత్కు చెందిన అస్త్ర ఎయిర్ టు ఎయిర్ క్షిపణులను దిగుమతి చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయం వెనుక కేవలం దౌత్య సంబంధాలు మాత్రమే లేవు, తిరుగులేని క్షేత్రస్థాయి ఆధారాలు ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్లో చైనా ఆయుధాలను భారత క్షిపణి వ్యవస్థలు తుక్కు చేశాయి. ఈ విషయాన్ని ప్రపంచం లైవ్ లో కళ్లారా చూసింది. అలా చూసిన దేశాల్లో ఇండోనేషియా కూడా ఉంది. ఇప్పుడు భారత డెడ్లీ క్షిపణులను సైన్యానికి జోడించి మరింత శక్తివంతంగా మారాలని యోచిస్తోంది. ఇండోనేషియా రక్షణ విభాగం ఇప్పటికే భారత్ నుంచి బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసింది. ఇప్పుడు దీనికి అదనంగా అస్త్ర క్షిపణి కూడా వారి ఆయుధశాలలో చేరడంతో భారతదేశ రక్షణ ఎగుమతుల రంగంలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. అసలు ఏమిటి అస్త్ర? భారత మిస్సైల్ను సొంతం చేసుకోవాలని జకార్తా ఎందుకు ఆరాటపడుతోంది? ఇక్కడ మనం అస్త్ర క్షిపణి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే అస్త్ర మిస్సైల్ భారత్కు ఎంతో కీలకమైనది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన ఎయిర్ టు ఎయిర్ క్షిపణి అస్త్ర కంటికి కనిపించని దూరంలోని లక్ష్యాలను ఛేదించే మరో డెడ్లీ భారత మిస్సైల్. ఇన్నాళ్లు విదేశీ ఆయుధ వ్యవస్థలకు ప్రత్యామ్నాయంగా భావించిన ఈ క్షిపణి ఇప్పుడు అంతర్జాతీయ రక్షణ మార్కెట్లో భారత్ సత్తాను చాటుతోంది. నిజానికి ఆపరేషన్ సింధూర్ గ్లోబల్ డిఫెన్స్ మార్కెట్లో సరికొత్త మలుపుగా మారింది. 2025 మేలో పాకిస్తాన్తో జరిగిన 88 గంటల పాటు భారత్ చేసిన యుద్ధంలో అద్భుతం జరిగింది. చైనాకు చెందిన అత్యాధునిక PL-15 క్షిపణిని పాకిస్తాన్ ప్రయోగించింది. భారత క్షిపణుల ధాటికి డ్రాగన్ ఆయుధం PL-15 తుస్సుమంది. మరికొన్ని పేలకుండా పడిపోయాయి. అయితే ఈ పరిణామాలు భారత ఆయుధాలను ప్రపంచం చూసే కోణాన్ని మార్చేశాయి. చైనాకు చెందిన క్షిపణుల్లో ఒకటి, అందులోని సెల్ఫ్ డిస్ట్రక్ట్ సాంకేతిక లోపం కారణంగా పేలకుండా సురక్షితంగా భారత భూభాగంలో పడింది. ఈ అనూహ్య పరిణామం రక్షణ పరిశోధన సంస్థ DRDO శాస్త్రవేత్తలకు ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చింది. ప్రత్యర్థి క్షిపణి సాంకేతికతను అత్యంత సమీపంగా పరిశీలించిన శాస్త్రవేత్తలు ఆ డేటాతో అస్త్ర క్షిపణి అప్గ్రేడ్ ప్రక్రియను మరింత వేగవంతం చేశారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అస్త్ర మార్క్ 1 160 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. అయితే అస్త్ర మార్క్ 1 అప్గ్రేడ్ వర్షన్ అస్త్ర మార్క్ 2 పరిధిని 240 కిలోమీటర్లకు పెంచుతున్నారు. ఇది పాశ్చాత్య దేశాల అత్యుత్తమ మీటియోర్ క్షిపణులతో సమాన సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. చైనా ఆయుధాన్ని లోతుగా అధ్యయనం చేసిన భారత్ దానిని స్వదేశీ క్షిపణి రంగానికి ఒక పెద్ద ఊతంగా మార్చుకుంది. ఇండోనేషియా ఈ క్షిపణిని కోరుకోవడానికి అసలు కారణం ఇదే. యుద్ధ రంగంలో చైనా ఆయుధాలను ఎదుర్కొని వాటిపై పైచేయి సాధించిన రికార్డు భారత ఆయుధానికి ఉందని ప్రపంచం గమనించింది. ఇక అస్త్ర ప్రాధాన్యం సంతరించుకోవడానికి మరో బలమైన కారణం కూడా ఉంది. శత్రువుల వేగవంతమైన యుద్ధ విమానాలను పైలట్ కంటికి కూడా కనిపించని దూరంలోనే వెతికి పట్టుకుని మరి మట్టు పెట్టడంలో అస్త్రాన్ని మించిన మిస్సైల్ లేదంటే అతిశయోక్తి కాదు. ఆధునిక వైమానిక పోరులో ఏ విమానమైతే మొదట క్షిపణిని ప్రయోగిస్తుందో విజయం సాధారణంగా దాన్ని వరిస్తుంది. సరిగ్గా ఇదే పాయింట్ వద్ద అస్త్ర గేమ్ చేంజర్ గా మారుతోంది. ఎన్నాళ్ళు ఈ తరహా వ్యూహాత్మక సామర్థ్యం కోసం భారత్ రష్యాకు చెందిన R-77 వంటి దిగుమతి చేసుకున్న క్షిపణులపైనే ఎక్కువగా ఆధారపడింది. అస్త్ర
క్షిపణి రాకతో ఇప్పుడు భారత రక్షణ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ప్రస్తుతం ప్రపంచ దేశాల రక్షణ రంగంలో అందుబాటులో ఉన్న అత్యుత్తమ ఆయుధ వ్యవస్థలతో పోటీ పడగల పూర్తి స్వదేశీ క్షిపణి అస్త్రాను భారత్ సిద్ధం చేసింది. భారత్ ఇప్పటికే 400 అస్త్రా మార్క్ 1 క్షిపణులు, ఇతర పరికరాల కోసం $424 కోట్ల భారీ ఆర్డర్ను ఇచ్చింది. భారత వైమానిక నౌకాదళాల్లో అత్యంత కీలకమైన సుఖోయ్ 30 MKI, తేజస్, MiG-29K వంటి యుద్ధ విమానాల్లో అస్త్ర క్షిపణిని ప్రస్తుతం అనుసంధానిస్తున్నారు. ఇండోనేషియా వంటి దేశాలకు ఈ క్షిపణి పట్ల ఆసక్తి పెరగడానికి కారణం స్పష్టంగా కనిపిస్తోంది. ఇండోనేషియా వైమానిక దళం కూడా ఇవే తరహా యుద్ధ విమానాలు వినియోగిస్తోంది. చిన్న చిన్న మార్పులతో అస్త్ర క్షిపణిని తమ విమానాలకు సులువుగా జకార్తా అమర్చుకోవచ్చు. సింపుల్ గా చెప్పాలంటే అస్త్ర ఇప్పుడు కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితమైన క్షిపణి కాదు. నమ్మకమైన రక్షణ భాగస్వామి కోసం చూస్తున్న ఆగ్నేయాసియా ప్రాంతంలో అస్త్ర ఒక బలమైన ఎగుమతి ఆయుధంగా మారింది. ఇక చైనా కోణాన్ని పరిశీలిస్తే దీని ప్రాధాన్యత మరింత పెద్దదిగా కనిపిస్తుంది. ఎందుకంటే భారత్ వైపు చూస్తున్న దేశాల్లో ఇండోనేషియా ఒక్కటే లేదు. బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణి వ్యవస్థని తీసుకుంటే ఈ క్షిపణిని కొనుగోలు చేస్తున్న దేశాల జాబితాలో ఇండోనేషియా ఇప్పుడు 3వ దేశంగా నిలిచింది. అంతకుముందు 2022లో ఫిలిప్పీన్స్ రక్షణ దళం తీర ప్రాంత బ్రహ్మోస్ బ్యాటరీల కోసం భారత్తో తొలి ఒప్పందాన్ని చేసుకుంది. దానికి సంబంధించిన పలు ఆయుధ సరఫరాలను భారత్ ఇప్పటికే మనీలాకు చేరవేసింది. ఆ తర్వాత ఈ ఏడాది ఆరంభంలో వియత్నాం కూడా దాదాపు 6,000 కోట్ల రూపాయల బ్రహ్మోస్ ఒప్పందాన్ని చేసుకుంది. ఇప్పుడు ఇండోనేషియా కూడా ఫిలిప్పీన్స్ బాటలో పయనిస్తోంది. ప్రపంచ పటాన్ని ఒక్కసారి గమనిస్తే ఈ దేశాల వ్యూహం స్పష్టంగా అర్థమవుతుంది. ఫిలిప్పీన్స్, వియత్నాం, ఇండోనేషియా ఈ 3 దేశాలతో చైనాతో సముద్ర సరిహద్దు వివాదాలు, ఘర్షణ వాతావరణం ఉన్నాయి. దక్షిణ చైనా సముద్రం, మలక్కా జలసంధి వంటి ప్రాంతాల్లో చైనా నౌకల కదలికలు, దూకుడు రోజురోజుకు పెరుగుతున్నాయి. సరిగ్గా ఇక్కడే భారత రక్షణ ఆయుధాలు వీరికి రక్షణ కవచంగా మారుతున్నాయి. ఈ చిన్న దేశాలు తమ ప్రాదేశిక సరిహద్దులో చైనా దూకుణ్ణి ఎంతవరకు తట్టుకోగలవనే ప్రశ్నకు భారత ఆయుధాలు సమాధానంగా నిలుస్తున్నాయి. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఈ దేశాలన్నీ సహాయం కోసం ఒకే వైపు మొగ్గు చూపుతున్నాయి. అమెరికా వైపు, రష్యా వైపు కాదు, భారత్ వైపు. ఇక్కడ ఒక వ్యూహాత్మక నెట్వర్క్ రూపుదిద్దుకుంటోంది. భారతీయ క్షిపణి వ్యవస్థలతో సన్నద్ధమైన ఈ తీర ప్రాంత దేశాలన్నీ తమ సొంత సముద్ర జలాల్లో చైనా నౌకాదళం నుంచి ఎదురవుతున్న ఒత్తిడిని తిప్పికొట్టే సామర్థ్యాన్ని సాధిస్తున్నాయి. ఇటీవల జరిగిన అంతర్జాతీయ భద్రతా సదస్సులో భారత రక్షణ కార్యదర్శి ఈ విషయాన్ని స్పష్టం చేశారు. భారత్ ఇకపై కేవలం ఇతర దేశాల నుంచి ఆయుధాలను కొనుగోలు చేసే దేశం మాత్రమే కాదు, అది ఆయుధ సరఫరాదారుగా అవతరిస్తోంది. బీజింగ్ చర్యలపై అప్రమత్తంగా ఉన్న 3 వేర్వేరు ఆర్థిక వ్యవస్థలు తమ రక్షణ అవసరాల కోసం భారత్ను ఎంచుకోవడం ఎంతమాత్రం కాకతాళీయం కాదు. ఆగ్నేయాసియాలో క్షేత్రస్థాయిలో ఒక పక్క వ్యూహం అమలవుతోందని స్పష్టంగా తెలుస్తోంది. అయితే భారత్ ఇండోనేషియా బంధంలో క్షిపణులు ఒక భాగం మాత్రమే. జకార్తాలో జరిగిన చర్చల్లో కీలక ఖనిజాల అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. నికెల్ నిల్వలు పుష్కలంగా ఉన్న ఇండోనేషియాలో స్టీల్, నికెల్, అరుదైన అర్త్ మ్యాగ్నెట్స్ తయారీ రంగాల్లో భారత్ పెట్టుబడులు పెడుతోంది. 2 దేశాల లక్ష్యం ఒక్కటే, ప్రపంచంలోని అరుదైన ఖనిజాల ప్రాసెసింగ్ లో అత్యధిక వాటాను నియంత్రిస్తున్న చైనాకు ప్రత్యామ్నాయంగా తమదైన సొంత సరఫరా వ్యవస్థను సురక్షితం చేసుకోవడం. ఇక భారత్కు చెందిన మరో అరుదైన వ్యవస్థను కూడా ఇండోనేషియా కోరుకుంటోంది. భారతదేశానికి చెందిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు, ఈవీఎం తరహాలోనే తమ దేశం కోసం కూడా సొంత ఓటింగ్ మిషన్లు తయారు చేయాల్సిందిగా భారత సహాయాన్ని ఇండోనేషియా కోరింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా నిర్వహించే భారతదేశ ప్రజాస్వామ్య యంత్రాంగం ఇప్పుడు అంతర్జాతీయంగా ఒక వినూత్న ఎగుమతిగా మారుతూ ఉండడం విశేషం. ఈ పరిణామాలన్నింటినీ ఒకసారి క్రోడీకరిస్తే ప్రపంచ దేశాల సరసన భారతదేశ స్థానమేంటో జకార్తా పర్యటన ఒక బలమైన సంకేతాన్ని ఇచ్చింది. ప్రపంచ వేదికపై కేవలం ఒక స్థానం కోసం అరులు చాచే దేశంగా కాకుండా ఇతర దేశాలే తమ పక్కన కూర్చోబెట్టుకోవాలని ఆరాటపడే స్థాయికి భారత్ ఎదిగింది. ముఖ్యంగా ఆయా దేశాల నిర్ణయాలపై చైనా కమ్ముకుంటున్న కీలకంగా మారింది. భారత్తో జకార్తా సంబంధం ప్రపంచానికి ఇప్పటికే చేరింది. ఫిలిప్పీన్స్ నుంచి వియత్నాం, ఇండోనేషియా వరకు ఒకే రకమైన ట్రెండ్ స్పష్టంగా కనిపిస్తోంది. చైనాతో నేరుగా ఘర్షణ పడకుండా ఆ దేశ దూకుడుకు అడ్డుకట్ట వేసే మార్గాల కోసం చూస్తున్న దేశాలన్నీ ఇప్పుడు మొదటి ప్రత్యామ్నాయంగా భారత్ వైపే మొగ్గు చూపుతున్నాయి. ఇండో పసిఫిక్ ప్రాంతంలో జరుగుతున్న మార్పులకు భారత్కి ఎంతమాత్రం మౌనంగా ఉండడం లేదు. ఆ మార్పులకు భారతే ఇప్పుడు దిక్సూచిగా మారుతోంది.